చూసింలా కాంగ్రెస్ లోకి బారాస ఎంపీ వెంకటేష్ నేత బారాసకు చెందిన పెద్దపల్లి ఎంపీ చూసింలా ఇప్పుడు కేసీఆర్ గుంజితే మేము డబుల్ గుంజుతాం అన్నాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ గుంజిండని ఎమ్మెల్యేలని, కేసీఆర్ డిస్టర్బ్ చేసిండని ఎమ్మెల్యేలని. బారాసకు చెందిన పెద్దపల్లి ఎంపీ బోరకుంట వెంకటేష్ నేత మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. పార్టీ మారుతున్న విషయం ఎక్కడా బయటికి పొక్కకుండా ఆయన జాగ్రత్తగా వ్యవహరించారు. సోమవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చల్లో బారాస తరపున నామా నాగేశ్వరరావు మాట్లాడినప్పుడు ఆయన వెనుకే కూర్చొని మద్దతు పలికిన వెంకటేష్ నేత మరుసటి రోజే పార్టీ మారారు. ఇప్పుడు ఏం చేద్దాం ఈ వెంకటేష్ నేతను? తెలంగాణ ప్రజలారా, మీరు వెంకటేష్ నేతను తెలంగాణ కోసం బారాస పార్టీలో ఉండి కొట్లాడమని గెలిపించింది. ఇక 2 నెలలు ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు. 2 నెలలు లోక్సభ ఎన్నికలు ఉండగానే అధికారం వచ్చిన పార్టీలోకి మారిండు. కాబట్టి ఇప్పుడు ఈ వెంకటేష్ నేతని ఏం చేస్తారో మీరు ఆలోచించండి. ఇగో ఇట్లా ఎక్కడ అధికారం ఉంటే, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పడికేసుకొని పందాం. మాకు ప్రజల అవసరం లేదు, ప్రజల కష్టాలు అవసరం లేదు. బారాస పార్టీ కష్టంలో ఉన్నది, తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నారు. కానీ ఈయనకు అధికారం కావాలి. మళ్ళా ఈ వెంకటేష్ నేతకు మళ్ళా అధికారం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళా కాంగ్రెస్ ని గెలిపిస్తారనే ఉద్దేశంతో మళ్ళా కాంగ్రెస్ లోకి పోయిండు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళను మీరు ఏం చేస్తారో దయచేసి ప్రజల ఆలోచన చేయాలి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మాకు సరిపోయే మెజార్టీ ఇచ్చిండ్లు, చాలా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిండ్లు, కాబట్టి మాకు బారాస ఎమ్మెల్యేలు అవసరం లేదు, బారాస ఎంపీలు అవసరం లేదు మాకు. కానీ కేసీఆర్ ఏమైనా డిస్టర్బ్ చేస్తే నేను దిగజారి మరి పనులు చేస్తా అన్నాడు. అంతకంటే ఇప్పుడు ఎక్కువ దిగజారింది. అంటే ఈ దొంగలను నమ్మద్దు, కాంగ్రెస్ దొంగలను. ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నదే వీళ్ళు ఫస్ట్. ఇప్పుడు అంటారు కదా కేసీఆర్ కొనలేదా 2018లా అంటాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు? టీఆర్ఎస్ పార్టీని మొత్తం కథం పెట్టాలని చూసిండు. 26 మంది గెలిస్తే టీఆర్ఎస్ నుండి ఆనాడు 10 మందిని గొర్రెలను కొన్నట్టు కొన్నాడు. అలాంటి పార్టీని ఉంచాలా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తెలంగాణలో? దయచేసి అర్థం చేసుకోవాలి. వీళ్ళ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర నీచమైన చరిత్ర. ఆ నీచమైన పార్టీని మళ్ళీ ఢిల్లీకి తరిమి కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసినాం. కేసీఆర్ గారి లక్ష్యమే కాంగ్రెస్ ని కావచ్చు, బీజేపీని కావచ్చు ఇటు రాకుండా తరిమేయాలని చూసిండు. అందుకే ఆయన ఏం చేసిండు? నర్మగర్భంగా కొన్ని మాటలు మాట్లాడిండు. ఆయన 2014 ఏమన్నాడు? తమిళనాడు లాంటి రాజకీయం ఇక్కడ రావాలి అంటే ఎవడన్నా ఓడు పార్టీ పెట్టుకోండి రా మాకు సమానంగా, ఓడు లోకల్ పార్టీ పెట్టుకుంటే లోకల్కి సంబంధించిన, ప్రాంతీయానికి సంబంధించిన హక్కుల మీద, ప్రాంతీయ అభివృద్ధి మీద మీకంటూ ఒక విజన్ ఏర్పడుతుంది. అప్పుడు మీరు మేము రాజకీయ పోరాటం చేసుకోవచ్చు. ఢిల్లీ ఓనికి కానీ గుజరాత్ ఓనికి కానీ అవకాశం ఇయ్యద్దురా అని అప్పుడు ఆయన నర్మగర్భంగా ఏం మాట్లాడి తమిళనాడు తరహా రాజకీయం రావాలి అన్నాడు. అది అర్థం కాలే, ఎవడు పార్టీ పెట్టలేకపోయాడు. పెట్టిన కోదండరామ ఎల్లెలికలా పడ్డాడు. ఇప్పుడు మళ్ళా ఢిల్లీ ఓడు గుజరాత్ ఓడే మన మీద కుట్రలు చేసి పని చేస్తాను. ఈయన వెంకటేష్ నేత ఈయన స్వార్థం కోసం ఈయన పార్టీ మారిండు. మరి ఈయనను ఏం చేయాలో జర మీరు ఆలోచించి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టండి. పెద్దపల్లి ఆట అయినది, పెద్దపల్లి ఎంపీ ఆటనే. దయచేసి కర్రు గాల్చి వాత పెట్టాలి వెంకటేష్ నేతకు. పింఛన్లు వస్తలేవని కొట్లాడవలసిన వెంకటేష్ నేత, కరెంట్ వస్తలేదని కొట్లాడవలసిన వెంకటేష్ నేత, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి తెలంగాణకి ఇవ్వవలసిన నిధులు ఇవ్వలేదని కొట్లాడవలసిన వెంకటేష్ నేత, కష్టకాలంలో ప్రజలుంటే ప్రజలని విడిచిపెట్టి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖచ్చితంగా ఈయనకు బుద్ధి చెప్పాలి ప్రజలారా, ఈయన ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి.